మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు. అందువల్ల నన్ను మీ అందరికీ రుద్రమదేవునిగా పరిచయం చేశారు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను. చివరికి మన రాజ్యాన్నే గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో నేను మీ రుద్రమదేవిని అని తెలిసింది. ఒప్పుకోలేదు. కొంతమంది సామెతలు నన్ను ఒప్పుకోలేదు. బాధపడ్డాను. మా నాన్నగారిని అలా నిలదీస్తుంటే ఎంతో బాధపడ్డాను. నేను సహించలేకపోయాను. నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, కష్టపడుతున్నాను కదా, మీకోసం కష్టపడుతున్నాను కదా. ఈ నా కోపంతో సామెతలు ఎదురు తిరిగారు. నాకు ఇదో పెద్ద లెక్కనా? నేను భయపడలేదు. నేను ముందడుగు వేశాను, ఓడించాను. వాళ్ళని నా కోపంతో ఎప్పుడో ఓడించాను. అలా మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న నా పాలనలో గొడవ, అది ఒక నది కోసం సహించలేకపో